ఆ తల్లికి శ్రమ వచ్చిందని తన యజమానురాలు పెడుతున్న శ్రమను తట్టుకోలేకపోయింది. ఇక ఈమె దగ్గర నేను పని చేయలేను, ఈ భర్తతో నేను కాపురం చేయలేను అని అందరిని వదిలిపెట్టి ఎడారిలో ప్రయాణం చేస్తా ఉంది. ఎడారిలో ఎక్కడికి వెళ్ళాలి? ఇల్లులు ఉండవు, రకరకాల విష జంతువులు ఉంటాయి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇంటికి వెళ్తే మాత్రం శ్రమ. ఆదికాండము 16వ అధ్యాయము 6వ వచనం చివరి భాగం చదువుతున్నాను. శారాయి దాని శ్రమ పెట్టినందున హాగరు శారాయి వద్ద నుండి పారిపోయింది. అయితే దేవుని యొక్క దృష్టి నుండి మాత్రం పారిపోలేకపోయింది. హాగరు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు చూచాడు. హాగరు ఇంతగా శ్రమ పడుతుంది, పైగా హాగరు గర్భవతి. ఈ వయసులో లేదా ఈ స్థితిలో దేవుడు ఆమె శ్రమను చూశాడు. శ్రమను చూచి హాగరుని అరణ్యంలో కనుగొన్నాడు. ఏమన్నాడంటే, హాగరు, ఇక నీ ప్రయాణాన్ని ఆపు. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి, నువ్వు గర్భవతివి. తిరిగి నీ యజమానురాల దగ్గరికి వెళ్ళి నీ యజమానురాలు చేతి కింద అణిగిమణిగి ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు నేను సంతానాన్ని ఇస్తాను అని చెప్పాడు. అద్భుతం ఏంటంటే, అంత శ్రమలో కూడా విశ్వాసం ఉంచి ఇక ఆ మాటకు ఎదురు చెప్పకుండా తిరుగు ప్రయాణంలో ఆదికాండము 16వ అధ్యాయం 13వ వచనంలో ఆమె అంటుంది, చూచుచున్న దేవుడవు నీవే అని. ఆమె చూచిన లేదా ఆమెతో మాట్లాడిన దేవునికి ఆమె పేరు పెట్టింది. దేవుడు చూస్తున్నాడు. కొందరి జీవితాల్లో కరువును బట్టి శ్రమ వస్తుంది, రోగాలను బట్టి శ్రమ వస్తుంది. కొందరికి సంతానం లేకపోవటం వల్ల శ్రమ, ఇరుగు పొరుగు వారు పెట్టే శ్రమ బహు భయంకరంగా ఉంటుంది. కొందరికి డబ్బు లేకపోవటం వల్ల, ఉద్యోగం లేకపోవటం వల్ల శ్రమ. కొందరికి వివాహం జరగకపోవటం వలన శ్రమ. కొందరు వారి యొక్క కష్టార్జితం పోగొట్టుకోవడం వలన శ్రమ. ఇవన్నీ శ్రమలే. ప్రభు అంటున్నాడు, నువ్వు ఏ శ్రమలో చిక్కుకొని ఉన్నావో ఆ శ్రమను నేను చూస్తున్నాను. ఆ తల్లికున్న బాధ ఏంటంటే సంతానం లేదు. పరుగున దేవుని సన్నిధికి వెళ్ళింది. ప్రార్థన చేస్తుంటే అక్కడున్న యాజకుడు అన్నాడు, ఏంటి పొద్దునే తాగొచ్చావా ఏంటి అని అన్నాడు. ఎంత భయంకరమైన మాట చూసారా? మత్తురాలు అన్నావు, మత్తు విడిచిపెట్టు అని అన్నాడు. ఆమె ఏముంటుందంటే, అయ్యా నేను మత్తురాలయం లేను, నీ సేవకురాలనైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనంలో అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటిని. ప్రార్థన చేసుకుంటున్న పాపం ఆవిడ. ఆమెకు వచ్చిన శ్రమ ఎలా ఉంటుందంటే, ఆమెకు మనోదుఃఖము కలుగు చేసింది. ఎందుకంటే భర్త పోరు పడలేకపోతుంది, సవితి పోరు పడలేకపోతుంది, ఇంట్లో ఉన్న వ్యక్తుల పోరులు పడలేకపోతుంది, అత్తమామ పోరు పడలేకపోతుంది, ఇరుగు పొరుగు వారి యొక్క పోరు పడలేకపోతుంది. ఎంత శ్రమ అంటే కుడ్రాలు అని ముద్ర వేశారు. నీ తర్వాత వచ్చిన ఆ పెనిన్నాకు సంతానం కలిగారు కానీ నీకు సంతానం లేదుగా, అంటే లోపం నీలోనే ఉంది, నీ భర్తలో ఏమి లేదు. ఇలా ముద్ర వేస్తున్నప్పుడు పాపం ఆ తల్లి తట్టుకోలేకపోయింది. ఆ దైవజనుడు అంటాడు, పొద్దున్నే మద్యం దాగొచ్చావా ఏంటి? ఇలాంటి శ్రమల మార్గం కూడా నువ్వు వెళ్తున్నావా? నా ప్రభు అంటున్నాడు, నీ శ్రమను నేను చూస్తున్నాను. ఆమె శ్రమను చూసిన దేవుడు వెంటనే ఆ దైవజనుడి ద్వారా మాట్లాడాడు. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకునే మనవిని ఆయన దయచేయునుగాక అని చెప్పాడు. ఎంత గొప్ప వాగ్దానం చూసారా? ఈ నెల ఏ శ్రమలో నువ్వు ఉన్నావో నమ్ము, విశ్వసించు. అది అప్పుల సమస్య, ఆర్థిక సమస్య, కుటుంబ సమస్య, వ్యక్తిగత సమస్య, లేదా వివాహ విషయమైన సమస్య కావచ్చు, గర్భఫల విషయమైన సమస్య కావచ్చు, నిందలో అవమానాలు కావచ్చు, ఉద్యోగంలో రాజీ పడని జీవితం కావచ్చు, ఏదైనా సరే, ఈ పై అధికారుల ద్వారా వస్తున్న శ్రమైనా కావచ్చు, ఏ శ్రమైనా సరే నా ప్రభు అంటున్నాడు ఏంటో తెలుసా? ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకుని మనవిని ఆయన నీకు దయచేయునుగాక. ఆ శ్రమలన్నిటి నుండి నా ప్రభు నీకు విడుదలనిచ్చునుగాక. ఎప్పుడైతే ఆ దైవజనుడు ఆ వాగ్దానం చేసి ఆశీర్వదించాడో, నాట నుండి దుఃఖముఖురాలై ఉండటం మానేసి సంతోషంగా ఇంటికి వెళ్ళింది. సంవత్సరం తిరగకముందే గర్భవతి అయి కుమారుణ్ణి కన్నది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రజల దృష్టిలో ఈరోజు శ్రమ పడుతున్నావు కదా, లోకం దృష్టికి ఈరోజు నువ్వు శ్రమ పడుతున్న వ్యక్తిగా ఉన్నావు కదా. నా ప్రభు నీ శ్రమను చూస్తున్నాడు. నీ శ్రమలన్నిటి నుండి నా ప్రభు నీకు విడుదల దయచేయునుగాక. ఆమేన్. రెండవది, ఆయన నిన్ను చూస్తున్నాడు, నిన్ను హింసిస్తున్న వారిని కూడా చూస్తున్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాము, దేవునికి చెవులున్నాయి, కళ్ళున్నాయి,
నన్ను ఇంతగా హింసిస్తున్నారు నా శత్రువులు, ఇంతగా హింసిస్తున్నారు నా పై అధికారులు, నన్ను ఇంతగా హింసిస్తున్నారు నా కొలీగ్స్, ఎందుకు నాకు ఇంత అన్యాయం జరుగుతుంటే దేవుడు చూడటం లేదు అని మనం అనుకుంటాం. కానీ భక్తుడు అంటాడు 94వ కీర్తన 91వ చరణంలో, ఆయన చెవులు కలుగు చేశాడు, కళ్ళును కలుగు చేశాడు. ఆయన చూడకుండా ఉంటాడా, వినకుండా ఉంటాడా? హింస విషయమై నువ్వు పెట్టిన మొర నా ప్రభు విన్నాడు, ఆయన చూశాడు, ఈ నెలలోనే నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. నిర్గమాకాండము 3వ అధ్యాయము 9 మరియు 10 వచనాల్లో, ఇశ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచి తిని. అంటే చూశాడండి ఆయన. చూస్తే ఊరుకున్నాడా? ఊరుకున్నావు ప్రభా నువ్వు? ఊరుకోలేదు. 10వ వచనంలో అంటున్నాడు, కాగా రమ్మో నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలనెను. చూశాడు. చూసినాడు ఊరుకున్నాడా? మొర విన్నాడు, విన్నవాడు ఊరుకున్నాడా? తన సేవకుని పంపించాడు. చూడండి, సహజంగా మనం ఏమనుకుంటామంటే దేవుడు కొన్నిసార్లు మనల్ని ఎవరి ద్వారా విడిపిస్తాడా అని మనం చూస్తూ ఉంటాం. పై అధికారుల ద్వారా విడిపిస్తాడేమో, గొప్ప గొప్ప నాయకుల ద్వారా విడిపిస్తాడేమో, ఆయనే వస్తాడేమో, ఇలా రకరకాలుగా అనుకుంటాం. అద్భుతం ఏంటో చెప్పనా, ఆయన తన సేవకుని ఎంచుకోవడం కోసం వేదాంత పాఠశాలలోకి వెళ్ళలేదు, గొప్ప గొప్ప రాజుల ఇంటికి వెళ్ళలేదు. దేవుడట ఎడారి వెనుక భాగానికి వెళ్ళాడట. అక్కడ ఎవరున్నారు? మోషే ఉన్నాడు. ఒక వృద్ధుడు గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు. ఆ వృద్ధుని దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి అన్నాడు, ఇశ్రాయేలు హింసించబడుతున్నారు, నువ్వు వెళ్ళి వారిని విడిపించాలి పదా అన్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే సేవకులంటే ఎక్కడెక్కడి నుంచో పుడతారేమో అనుకుంటాం మనం. ఆయన ఎక్కడి నుంచి పిలుచుకుంటాడో తెలుసా? డిఎల్ మూడీ గారినట దేవుడు ఎక్కడ చూశాడంటే ఒక చెప్పుల దుకాణంలో పనిచేయడం చూశాడట. చూసి నువ్వు నా సేవకురా అని పిలుచుకున్నాడట. బిల్లీ గ్రాహం గారిని దేవుడు ఎక్కడున్నప్పుడు చూశాడు తెలుసా? ఒక వనంలో పనిచేస్తుంటే చూసి నువ్వు నా సేవకురా అని పిలుచుకున్నాడట. దావీదుని తన పనులన్నీ జరిగించడం కోసం ఎక్కడ చూశాడో తెలుసా? ఒక ఎడారిలో, అరణ్యంలో గొర్రెలు కాచుకునడం చూసి నువ్వు వచ్చి నా దేశ ప్రజలను వేలుదువురా అని పిలుచుకున్నాడు. దేవుడు గొప్ప గొప్ప వాళ్ళని ఎంచుకోడు, పనిలో ఉన్న వారినే ఎంచుకుంటాడు, పనిలో ఉన్న వారినే పిలుచుకుంటాడు. ఖాళీగా ఏ పని చేయకుండా తిరిగే వారిని అస్సలు పిలుచుకోడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 14-15 వచనాల్లో, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అని అన్నాడు. దేవుడు మనల్ని మర్చిపోలేదు. ఈరోజు నీకు కలిగిన హింసను బట్టి నన్ను దేవుడు హింసలోనే వదిలిపెట్టేశాడా? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, సుమారుగా 430 సంవత్సరాలు వారు హింసించబడ్డారు. అయినా వారు మొరపెట్టడా మానలేదు. మనం కూడా అంతే. ప్రభువు విని చూచే వరకు, విడిపించే వరకు మన మొర ఆపకూడదు. సియోనును కనికరించినట్లుగా నిన్ను కూడా కనికరిస్తాడు. యెరూషలేమును కనికరించినట్లుగా నిన్ను కూడా కనికరిస్తాడు. ఇశ్రాయేలీయులను కనికరించినట్లుగా నా ప్రభువు నిన్ను కూడా కనికరిస్తాడు. ఈ నెలలోనే నా ప్రభువు నిన్ను కనికరిస్తాడు. ఎవరి చేత నువ్వు హింసించబడుతున్నావు? నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల చేత హింసించబడుతున్నావా? నీ సహోద్యోగుల చేత హింసించబడుతున్నావా? ఇరుగు పొరుగు వారి చేత హింసించబడుతున్నావా? ఎవరి చేత నువ్వు హింసించబడుతున్నా సరే, ఈ నెల నా ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఆయన ఇశ్రాయేలుని విడిపించినట్లుగా నిన్ను కూడా విడిపించబోతున్నాడు. 3వది, ఆయన నీ శరీర బలహీనతలను చూస్తున్నాడు. చాలా మందికి ఉండే ప్రాబ్లం ఏంటంటే శరీర బలహీనత, రుగ్మతలు, రోగాలు. మనం ఏమనుకుంటామంటే ఇక దేవుడు నన్ను మర్చిపోయాడు కాబోలు, ఈ రోగంతోనే చచ్చిపోతానేమో, ఇక నేను లేవనేమో, నా పరిస్థితి చాలా అఘోరంగా ఉంది, పడిన స్థితిలో ఉన్నాను నేను, దేవుడు చూస్తున్నాడా అని అనుకుంటాం. అద్భుతం ఏంటంటే 38 సంవత్సరాలు ఒక్కరు కూడా పట్టించుకోలే ఆయన్ని. వాడు ఆ బెతస్తా కోనేరు దగ్గర పడి ఉండుట యేసయ్య చూచాడు. ఎంత అద్భుతమో చూసారా? చూడడం అనుకుంటున్నాం మనం, అసలు ఆయనకట 7 నేత్రములు కలిగిన దేవుడు అట ఆయన. యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. ఇక వాడు గూడంతా చెప్పుకున్నాడు, నేను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తానయ్యా స్వస్థత పొందుకోవాలని. ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగాను, నాకు స్వస్థత రాలేదని చాలా మంది బాధపడుతూ ఉంటారు. ప్రభు అంటున్నాడు, నీవు ఆ స్థితిలో పడి ఉండటం నేను చూచాను. నువ్వు పడి ఉన్న స్థితిలో నుండి ఈ నెలలో నిన్ను నేను స్వస్థపరచగోరుచున్నాను. నువ్వు స్వస్థ పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అద్భుతం ఏంటో తెలుసా?
యేసు అట నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచాడు. నా ప్రభు కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా నువ్వు మూలుగుతూ ఆ మంచాన్ని పట్టుకొని ఏడవటం చూశాడు. అందరూ నిద్రపోతున్నప్పుడు లైట్లు ఆపేసినప్పుడు నువ్వు ఒంటరిగా ఆ మంచానికి ఆనుకొని ఎక్కి ఎక్కి ఏడవటం చూస్తున్నాడు. ఎవరికి చెప్పుకోలేని బాధతో నువ్వు కృంగిపోవటం చూస్తున్నాడు. నువ్వు నిద్రలేని రాత్రులు గడుపుట ఆయన చూస్తున్నాడు. ఈ నెలలో నా ప్రభు అంటున్నాడు, స్వస్థపడగోరుచున్నావా? ఈరోజు నువ్వు కారణాలు చెప్పొద్దు. అవును ప్రభువా, దానికోసమే ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నాను. నేను స్వస్థపడగోరుచున్నాను. నా దుఃఖ దినములు సమాప్తం చేయి ప్రభువా, ఈ బాధను భరించలేకపోతున్నాను, నన్ను స్వస్థపరచయ్యా అని నువ్వు అడగగలిగితే నా ప్రభు నేను చూచాను, శీఘ్రమే స్వస్థపరుస్తున్నాను అని అంటాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం ఉంటుంది, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన ఉమ్మిలో స్వస్థత ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది, ఆయన చిందించిన రక్తంలో స్వస్థత ఉంది. ఆయన ఏదైనా నీ కోసం చేయగలడు. ఆయనకున్న పేరు స్వస్థపరచు యెహోవా. నిర్గమాకాండము 15వ అధ్యాయం 26వ వచనం అంటాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నీ గాయములను కట్టి నిన్ను బాగు చేస్తాను అని నా ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు. వాడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అన్నాడు, నీ చేయి చాపు అని అన్నాడు. నీ చేయి చాపుమని నీవు పలుకగా ఊచ చేయి గలవాడు బాగుపడెనుగా. నీ చేయి చాపుమని నీవు పలుకగా ఊచ చేయి గలవాడు బాగుపడెనుగా. నీ పరుపును ఎత్తుకొని నీవు నడువమనగా బలహీనుడు బలముంది లేచి నడిచెగా. నీ మాట సంపూర్ణ స్వస్థత గలది, అది నీ సేవకునికి ప్రియమైనది. నీ మాట సంపూర్ణ స్వచ్ఛత గలది, అది నీ ప్రియునికి ప్రాణమైనది. నోరారని మాటలు పలుకని యేసయ్య, మనసారని బాటను నడవని మెస్సియ. అమ్మా నీ బలహీనత విడిచిపోయెననగా నడుము వంగిపోయిన స్త్రీ లేచి నిలిచెగా. లాజరు బయటకు రమ్మని నీవు పలుకగా మృతుడైన వాడు బ్రతికి బయటికొచ్చెగా. నా ప్రభు ఈ నెలలో నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నువ్వు ఏ బలహీనతలో ఉన్నా సరే బాగు చేస్తాను అంటున్నాడు. నీ గాయములను కట్టెదను, నిన్ను స్వస్థపరచెదను అని వాగ్దానం చేస్తున్నాడు. నీ బాధలన్నిటిని చూశాడు నా ప్రభు. ఈ నెలలో నీకు స్వస్థతనియ్య కోరుచున్నాడు. 4వది, ఆయన నీ హృదయ వాంఛలను చూస్తున్నాడు. అతడు పేరుకి గవర్నమెంట్ ఉద్యోగే, ఎంత పెద్ద లంచగొండి అంటే శిస్తు వసూలు చేసుకుని పంపిస్తే రూపాయికి 4 రూపాయలు తీసుకుంటాడు. 100 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు వడ్డీ తీసుకునే రకం. కానీ అతడికి ఒక ఆశ. ఏంటయ్యా ఆశ అంటే, వాళ్ళూరు యేసయ్య వస్తున్నాడు అని ఏ విధము చేతనైనా సరే ఆయనను చూచి ఆయనతో మాట్లాడాలి, ఆయనను తన ఇంట చేర్చుకోవాలి అన్న ఓ బలమైన వాంఛ. అద్భుతం ఏంటో తెలుసా? యేసయ్యను చూడటానికి ఎరుకో ప్రజలందరూ వచ్చారు. వారిలో ఈ పొట్టి జక్కయ్య కూడా వెళ్ళాడు. కానీ పొట్టి జక్కయ్య పొట్టిగా ఉండడం వల్ల చూడలేకపోయాడు. కానీ అతడికున్న ఆశ ఏంటంటే, ఏ విధంగా అయినా సరే యేసు ఎవరో అని చూడగోరి పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండట చూచి అతడు ఒక చెట్టు ఎక్కాడు. అద్భుతం ఏంటో తెలుసా? లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనం, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య బలహీనతను చూడటల్లా, జక్కయ్య లంచగొండి అని చూడటల్లా, జక్కయ్య వడ్డీ వ్యాపారస్తుడు అని చూడటల్లా, జక్కయ్య హృదయంలో ఉన్న వాంఛ ఏంటి అంటే యేసుని చూడాలి. ఆయన ఎలా ఉంటాడు, ఆయన గుణగణాలు ఏంటి, ఆయనను కలుసుకోవాలన్న వాంఛ, ఆశ. జక్కయ్యను ఎప్పుడు చూశాడో తెలుసా? అతని హృదయంలో యేసయ్యను చూడాలన్న కోరిక పుట్టిన ఆ క్షణమే ఆత్మీయంగా చూసేశాడు. ఇప్పుడు భౌతికంగా వచ్చి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాడు.
ఎప్పుడైతే జక్కయ్య తన హృదయంలో యేసయ్యకు చోటిచ్చాడో, యేసయ్య జక్కయ్య ఇంట్లోకి రావడానికి అవకాశం ఇచ్చాడు. జక్కయ్య ఇంట్లోకి ఎప్పుడైతే యేసయ్య వచ్చాడో, జక్కయ్య ఇంటిలో ఉన్న అవినీతి అంతా బయటికి వెళ్ళిపోయింది. జక్కయ్య ఇంటిలో ఉన్న ధనాపేక్ష అంతా బయటికి వెళ్ళిపోయింది. జక్కయ్య ఇంటికి యేసయ్య రాగానే విశ్వాసులకు తండ్రి అబ్రహాము కుమారుడైపోయాడు జక్కయ్య. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ నెలలో నా దేవుడు నీ హృదయవాంఛలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. జక్కయ్య పేరు అర్థం పవిత్రుడు, కానీ జీవించిందంతా అపవిత్రమైన జీవితమే. కానీ యేసయ్యను చూడాలన్న వాంఛ, ఈ నెలలో యేసయ్యను ఎదుర్కోవాలని, ఆయనను కనుగొనాలని నువ్వు గనక వెతకితే నీ ఇంటికి వస్తాడు, నీ ఉద్యోగం దగ్గరకు వస్తాడు, నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తాడు, వచ్చి నేను కనుగొంటాడు. అంత మాత్రమే కాదు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, త్వరగా దిగిరా. ఎప్పుడైతే నువ్వు ఆయన కలుసుకుంటావో అప్పుడు నీ జీవితంలో ఉన్న చింత యావత్తంతా పోయింది. జక్కయ్య డబ్బు సంపాదిస్తున్నాడు కానీ సంతోషం లేదు. ఎప్పుడైతే యేసయ్య పిలిచాడో చూడండి, లూకాసు వార్త 19:6 అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ధనాపేక్ష గలవాడే డబ్బు సంపాదిస్తున్నాడు, చక్రవడ్డీ భూచక్రవడ్డీ సంపాదిస్తున్నాడు, అడిషనల్ ట్యాక్సెస్ అన్ని సంపాదిస్తున్నాడు. కానీ డబ్బు సంపాదించే వారి జీవితాల్లో సంతోషం ఉండదు. ఎవడైతే తన మనసంతా డబ్బు మీద నిలుపుతాడో, ధనం మీద నిలుపుతాడో, ధనాపేక్ష కలిగి ఉంటాడో వాడికి అసలు నిద్ర ఉండదు. పేరుకు డబ్బును చూస్తాడంతే, కానీ సంతోషం ఉండదు. జక్కయ్య పరిస్థితి కూడా అంతే. ఇక్కడ యేసయ్యను ఎప్పుడైతే చేర్చుకున్నాడో అతని జీవితంలోకి మొదటగా వచ్చింది ఏంటంటే సంతోషం, సమాధానం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నా ప్రభువుని ఈ నెలలో నువ్వు కనుగొనగలిగితే, ఆయనను చేర్చుకోగలిగితే, ఆయనను ఆహ్వానించగలిగితే, నా ప్రభువు శీఘ్రమే నీ ఇంట్లోకి వస్తాడు, నీకు సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తాడు. జక్కయ్య ఎప్పుడైతే తన హృదయంలోకి సంతోషం వచ్చిందో వెంటనే 8వ అసలు మొట్టమొదటిగా ప్రకటించింది ఏంటో తెలుసా? తన దుఃఖానికి కారణమైన ఆ ధనాన్ని పేదలకు ఇచ్చేశాడు. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల వాడికి 4 మరలా చెల్లింతునని చెప్పాడు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. డబ్బు సంపాదించుకోవడం తప్పేం కాదు. లంచాలు ఇచ్చి లేదా లంచాలు తీసుకొని నువ్వు సంపాదిస్తావు కదా, దాని వలన నీకు సంతోషం ఉండదు. జక్కయ్య జీవితంలో ఎందుకు దుఃఖం అంటే అక్రమార్జన. ₹1 4 వంతులు వసూలు చేస్తాడు. అలాంటి గుణం కలిగిన వాడి జీవితంలోకి ఎప్పుడైతే యేసయ్య వచ్చాడో దుఃఖం అంతా పోయి సంతోషం వచ్చింది. సంతోషం రాగానే తనకున్నదంతటిని ఇచ్చేశాడు. తన దుఃఖానికి కారణం ధనం అని ఎరిగాడు. ఎప్పుడైతే ఆ ధనాపేక్షను వదిలిపెట్టాడో అతడు కూడా అబ్రహాము కుమారుడయ్యాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు యేసయ్యను నువ్వు కనుగొనగలిగితే ఈ నెలలో నా ప్రభు నీకు సంతోషాన్ని ఇస్తాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాము కుమారుడవుటకు అవకాశాన్ని ఇస్తాడు. ఈ నెలలో ఆయన కనుగొను. నీ హృదయవాంఛను చూస్తున్న దేవుడు నీ హృదయవాంఛలన్నిటినీ తీర్చునుగాక. 5వది చివరిది, తన ఎడల యథార్థ హృదయము కలిగిన వారిని ఆయన చూస్తున్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 16:9 తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంత సంచారము చేయుచున్నది. ఏం చూస్తున్నాడయ్యా అంటే, జెరుబ్బయలుకు ఒక కోరిక ఉంది. ఏ విధంగా అయినా సరే దేవుని మందిరం కట్టాలన్న కోరిక. ఆ యథార్థ భక్తి కలిగిన వాడిని దేవుడు చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు? జకరియా గ్రంథము 4:10 కార్యములు అల్పమై ఉన్న కాలమున తృణీకరించిన వాడెవడు? లోకమందంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బయలు చేతిలో గుండు నూలు ఉండట చూచి సంతోషించును. జెరుబ్బయలు చేతిలో ఏముందట? గుండు నూలుండట చూశాడట. అసలు గుండు ఎవరి చేతిలో ఉంటుంది చెప్పండి? అంటే ఒక తాపీ మేస్త్రి చేతిలో ఉంటుంది. ఏం చేస్తాడు తాపీ మేస్త్రి? గృహాలు కడతాడు, మందిరాలు కడతాడు. ఇప్పుడు జెరుబ్బయలు చేతిలో ఏముంది? గుండు నూలు ఉంది. ఏం చేయాలంట? అతని వాంఛ ఏంటయ్యా అంటే, అతడు ఏ విధంగా అయినా కూల్చివేయబడినా, కాల్చివేయబడినా, శిథిల అవస్థలో ఉన్న దేవుని మందిరం కట్టాలి. భక్తి అంటే మనం ఏమనుకుంటాం? సహజంగా మనం నేను దినమునకు 3 ప్రార్థన చేస్తున్నాను, నేను భక్తిపరుణ్ణి అంటాం. అసలు భక్తి అంటే ఏంటో తెలుసా? దేవుని కార్యములు చేయటం, దేవుని మందిరములో కొదువులను పూడ్చటం. శత్రువుల చేతిలో మందిరం కూల్చివేయబడింది, కాల్చివేయబడింది, శిథిలావస్థలో ఉంది. ఒకప్పుడు వైభవంగా ఉంది మందిరం, కానీ ఇప్పుడు మందిరం లేదే.
ఇప్పుడు తన యొక్క యథార్థ భక్తి ఏమని చెప్తుందంటే, మందిరం కట్టో. దేవుని ప్రజలు మందిరం లేక ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేస్తున్నారు. దేవుని నివాస స్థలముగా ఏర్పరచుకున్న యెరూషలేము మందిరం మళ్ళీ నువ్వు కట్టాలి. ఆకాశమందున్న దేవుడు తన 7 నేత్రములను తెరిచి జెరుబ్బాబేలు చేతిలో గుండు నూలున్నట చూశాడు, సంతోషించాడు. ఇది యథార్థమైన భక్తి. ఈ నెలలో గనక నువ్వు దేవుని సేవలో, పరిచర్యలో లోటుపాట్లు ఏంటో చూసి గమనించి తీర్చగలిగితే, నా ప్రభు అంటున్నాడు, నీ ఎదుట కొండలు ఉన్నా దానిని పిండి చేస్తానంటున్నాడు. నీ యథార్థ భక్తి, నువ్వేదైతే కార్యసిద్ధి కలగాలని నువ్వు కోరుకుంటున్నావో అది కలిగేలాగా చేస్తాడు. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానము, నీవు చదును భూమి అగుదువుగాక. యథార్థ భక్తి కలిగిన వారు దేవుని కార్యములు తలపెట్టినప్పుడు ఏదైనా అడ్డగిస్తే అస్సలు ఊరుకోడండి. దేవుడు చదును భూమి చేసేస్తాడంతే. రాజుల హృదయం సైతం కదిలించే ఓ గొప్ప భక్తిని నేను చేయాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే ఈ నెలలో నా ప్రభు చూస్తున్నాడు, నీ యథార్థ భక్తిని చూస్తున్నాడు. నీ యథార్థ భక్తికి అడ్డుగా, ఆటంకంగా ఉండే దేనినైనా సరే చదును భూమి చేయబోతున్నాడు. అర్థహశస్త రాజు వేలతన రోజులవి. ఆ రోజుల్లో ఓ గొప్ప విప్లవాత్మకమైన మార్పు, రాజుల హృదయాలను తెరిచాడు. దేవుని మందిరం కట్టించడానికి కృప చూపించాడు. దేవుని యొక్క మందిరం యొక్క ప్రాకారాలు కూడా కట్టడానికి దేవుడు కృప చూపించాడు. అలాంటి యథార్థ భక్తి చేశారు ఎవరో? జెరుబ్బాబేలు. దేవుని మందిరం యొక్క శిథిలమైన గోడలు కట్టడానికి నెహెమ్యా. ఇది యథార్థ భక్తి. యథార్థ భక్తి అంటే ఏదో నా మట్టుకు నేను, నా కుటుంబానికి మట్టుకు నేను ప్రార్థన చేసుకుంటాము, వాక్యం వింటాము, ఇక మేము దీవించబడ్డాము, ఇది కాదు. యథార్థమైన భక్తి దేవుని యొక్క మందిరానికి కావలసిన అవసరతలు తీర్చడం. ఊరుకోలేదండి, వాళ్ళు ఉపవాసాలుండి ప్రార్థన చేశారు. ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబేలు, జకర్యా, హగ్గయ్య వీళ్ళందరూ ఏం చేశారు? మౌనంగా లేరు, ప్రార్థన చేశారు. ఆ 2వ మందిర నిర్మాణం కొరకే, ప్రజల విమోచన చెందాలనే దానియేలు 21 రోజు ఉపవాస ప్రార్థన చేశాడు. యథార్థ భక్తి అంటే ప్రజల యొక్క అవసరాలు తీర్చడం. సహవాసంలో ఎంతమంది ఉన్నారు, వారి అవసరతలు ఏంటి, ఇంతకుముందు రానోళ్ళు ఎందుకు రావటం లేదు, ఇప్పుడు రెగ్యులర్గా వస్తున్న వారి యొక్క స్థిరమైన అవసరాలు ఏంటి, ఏ బాధల్లో ఉన్నారు, వారి అవసరతలు తీర్చడం, తెలుసుకోవటం, సాధ్యమైతే నాయకులకు తెలియజేయటం, వారి అవసరాలు అక్కరలు తీర్చడం. ఇది భక్తి. అంతేగాని కేవలం నేను ఇక ప్రార్థన చేస్తాను అయిపోయింది కాదు. ఆ రోజుల్లో అపోస్తులు ఏం చేశారో తెలుసా? ఆస్తి పరులంతా వారి ఆస్తి అంతటిని తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేవాళ్ళు. మాకేమొద్దు, మాకు ప్రభు రాజ్యం కావాలనేవాళ్ళు. లేని వాళ్ళు ఉన్నవాళ్ళు కలిసి ఓ గొప్ప సహవాసంలో ఇంటింట చేరి రొట్టె విరుచుచు ప్రార్థనలు చేయుచూ ఉండేవాళ్ళు. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడిని ప్రేమించి నీకు చక్కని ఉద్యోగం ఇచ్చి ఓ చక్కని పోషణలో నేను ఉంచితే, సాధ్యమైతే సహవాసంలో లోటుపాట్లు ఉన్న వారిని కనుగొని వారికి కొంచెం సహాయం చేయడం నేర్చుకో. అది యథార్థమైన భక్తి. యథార్థమైన భక్తి ఎలా ఉండాలి అని మనం యాకోబు గారిని అడిగితే యాకోబు గారు చెప్తాడు. ఏం లేదండి, దిక్కులేనాథులను, విధవరాంధులను వారి యొక్క దీనదశలో వారిని పరామర్శించు. నీ మట్టుకు నీవు నిష్కలంకంగా ఉండు, అంతే. నేను ఎరిగిన ఒక సహోదరుడు పైకి చుట్టానికి ఒక సాధారణమైన విశ్వాసిలాగా ఉంటాడు, కానీ ఎవ్వరికి తెలియకుండా ఆ సంఘంలో ఎవరైతే అక్కర్లో అవసరతలో ఉంటారో రహస్యంగా వారి ఇంటికి వెళ్తాడు. వారి కష్టాలను చూసి ప్రభు నన్ను ప్రేరేపించాడు, దయచేసి అక్క ఇది నువ్వు స్వీకరించు. ఎక్కువగా విధవరాండ్రులను, తల్లిదండ్రులేని బిడ్డల్ని, అలాంటి వారి దగ్గరికి వెళ్ళి అతడు రహస్యంగా సహాయం చేస్తాడు. 3వ కంటికి తెలియనియాడు, చివరికి ఆ సంఘ కాపరి పాస్టర్ గారికి కూడా తెలియనియాడు. ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు వారు సాక్ష్యం చెబితే తప్ప తిను మాత్రం తినంతటకు తిని చెప్పడు, పైగా తన పేరు కూడా చెప్పొద్దంటాడు. ఇది యథార్థ భక్తి. పేర్లు చెప్పుకొని నేను అంతిచ్చాను ఇంతిచ్చానని సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకున్నంత మాత్రాన మన పేరు గొప్ప అయిపోదు. దేవుడు ఎవరిని హెచ్చించాలనుకుంటాడో వారిని హెచ్చిస్తాడు. జెరుబ్బాబేలు ఓ మంచి తీర్మానం తీసుకున్నాడు. తన చేతిలో గుండు నూలు పట్టుకొని ఉన్నాడట. ఎంత వాంఛ ఉందో తెలుసా దేవుని మందిరం కట్టాలని, దేవుని పరిచర్యలో వాడబడాలన్న వాంఛ ఆ గుండు నూలును చుట్టం వల్ల తెలిసిపోతుంది. దాన్ని చూసినప్పుడు ఆ 7 నేత్రము కలిగిన దేవుడు సంతోషించాడు.
అలాంటి సంతోషకరమైన జీవితం నువ్వు జీవిస్తుంటే నా ప్రభువు చూస్తున్న దేవుడు నిన్ను బట్టి, నీ భక్తిని బట్టి, నీ యథార్థ ప్రవర్తనను బట్టి, నీ యొక్క ఆతిథ్యమును బట్టి నా ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన చూస్తున్నాడు కదా, నీ హృదయ వాంఛను తీరుస్తాడు. ఆయన చూస్తున్నాడు కదా, నీ శరీర బలహీనతలను తీర్చి స్వస్థపరుస్తాడు. ఆయన చూస్తున్నాడు కదా, నీ హింసను తొలగిస్తాడు. ఆయన చూస్తున్నాడు కదా, నీ శ్రమనంతటిని తొలగిస్తాడు. ఆయన 7 నేత్రములు కలిగిన వాడు, అగ్ని నేత్రములు కలిగిన వాడు, చూచుచున్న దేవుడు ఆయనకు పేరు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ 5 విషయాలు ఈ నెలలో నా ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. నా పేరుతో నన్ను పిలిచావయ్యా. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడైన రాజా, అద్వితీయుడా, ఆదిదేవుడా, సర్వసత్యంలోకి నడిపించే గొప్ప దేవుడా, మీకు స్తోత్రములయ్యా. మా శ్రమను చూశావు, మేము హింసించబడటం చూస్తున్నావు. మా శరీర బలహీనతలు, రుగ్మతలు, రోగములను చూసి ఉన్నావు. మా హృదయ వాంఛలను చూచి ఉన్నావు. మా యథార్థ భక్తిని కూడా నువ్వు చూసి ఉన్నావు. పరిశుద్ధుడమైన తండ్రి, నీ సన్నిధిలో మేము ఉన్నాము అయ్యా. నువ్వు చూచిన ఈ 5 విషయాల్లో ప్రభువా ప్రతిఫలాన్ని పొందుకుందుముగాక. ఏవైతే నువ్వు మా జీవితంలో వాగ్దానం చేశావో ఈ వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చబడునుగాక. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు, యెహోవా నిన్ను కాపాడును అన్న ఓ గొప్ప వాగ్దానం నువ్వు చూస్తున్నావు. నువ్వు నిద్రపోకుండా చూస్తున్నావు నాయన. మమ్మల్ని కాపాడుటకే నువ్వు చూస్తున్నావు. కనురెప్ప కూడా వాల్చకుండా చూస్తున్నావు. గొప్ప దేవుడు, 7 నేత్రములు కలిగిన దేవుడా, మీకు స్తోత్రములు ప్రభువా. అగ్నిజ్వాలల వంటి నేత్రములు కలిగిన వాడా, ఇశ్రాయేలు ప్రజలను విడిపించుటకు ఏ విధంగా అయితే ప్రభువా నువ్వు వచ్చి ఉన్నావో ఈరోజు మా శ్రమలన్నిటినీ, మా హింసలన్నిటినీ, మా బలహీనతలను, మా రుగ్మతలను, రోగములను నాయన తీసివేయటకు నువ్వు వచ్చి ఉన్నావని నమ్ముతున్నాం. ఎందరైతే చేతులెత్తారో ఈ 5 విషయాల్లో మా బిడ్డలందరూ కూడా ప్రతిఫలాన్ని పొందుకుందురుగాక, విడుదల పొందుకుందురుగాక, స్వస్థత పొందుకుందురుగాక, హింస నుండి, శత్రు భయం నుండి విడుదల పొందుకుందురుగాక, హృదయవాంఛలు తీర్చుదురుగాక. యథార్థ భక్తిని బట్టి నువ్వు వీరికి మేలు చేయుదువుగాక. పరిశుద్ధమైన తండ్రి, ఈ నెల మేము చేయబోయే ప్రతి పనిలో మాకు తోడుగా ఉండండి. మా ఆలోచనల్లో మాకు తోడుగా ఉండండి. పరిశుద్ధుడా, మేము తలపెట్టే ప్రతి కార్యం అయా దాని వెనక మీరుండండి. కార్యాలన్నిటినో సఫలీకృతము చేయమని అడుగుతున్నాము. పరిశుద్ధుడా, మేము వెళుతున్న మార్గాలను సరళము చేయండి. నూతనమైన కార్యాల కొరకు మేము తీసుకోబోయే నిర్ణయాల వెనక మీరుండండి. జయప్రదము చేయమని అడుగుతున్నాము. అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, కోర్టు సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, అయా వ్యక్తిగత సమస్యలు, ఏవేవైతే మా జీవితాన్ని రాజ్యం వెళ్తున్నాయో ఇవన్నీ నువ్వు చూస్తున్నావు. యేసు నామమున విడిపించండి. అయా సంతానం లేక బాధపడటం నువ్వు చూస్తున్నావు. వివాహం జరగకపోవడం నువ్వు చూస్తున్నావు. అయా అనారోగ్యంగా పడి ఉండటం నువ్వు చూస్తున్నావు. బలహీనులుగా ఉండటం నువ్వు చూస్తున్నావు. అప్పుల్లో ఉండటం నువ్వు చూస్తున్నావు. యేసు నామమున ఈ నెలలోనే నువ్వు విడిపించుదువుగాక. శీఘ్రమే నువ్వు వచ్చిన ఆయన విమోచించుదువుగాక. పరిశుద్ధుడా, మా బిడ్డలు చదువుకుంటున్నారు. జ్ఞానమునందు, వయసునందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లుదురుగాక. పరిశుద్ధమైన తండ్రి, రక్షణ మారు మనసు లేని బిడ్డలకి ఈ నెలలో రక్షణ మారు మనసునివ్వండి. అయా రక్షణలో ఉన్న బిడ్డలు ఈ నెలలో ఫలించుదురుగాక, వృద్ధి చెందుదురుగాక, నీకు ప్రథమ ఫలముగా అర్పించబడుదురుగాక. పరిశుద్ధుడా, ఈ పరిచర్యని చేతులకు అప్పగిస్తున్నాం. ఈ నెలంతా ఈ పరిచర్యను 30 60 100 ఫలింపచేయండి. యేసు నామమున బలహీనులు బలవంతులగుదురుగాక. యథార్థ భక్తి కలిగిన వారిని నువ్వు ఆశీర్వదించుదువుగాక. పరిశుద్ధమైన తండ్రి, మేము ఈరోజు చేయబోయే ప్రతి పనిలో, పరిచర్యలో, ప్రార్థనలో, ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో మాకు తోడుగా ఉండండి. జయ జీవితాన్ని ఇవ్వమని అడుగుతున్నాం. నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ చేతులెత్తిన మా బిడ్డలందరూ ఈ నెలలో 5 ఆశీర్వాదాలకి వారసులు అవుదురుగాక. అబ్రహాముకి కుమారులు అవుదురుగాక.
యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ, సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమునకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.